చూడండి, నన్ను నమ్మి మీరందరూ కూడా ఒక ఫేస్ వాష్ తీసుకోండి. వెస్టీజ్ లో చెప్తాను ఏది తీసుకున్న తర్వాత. తీసుకుని ఒక్కసారి ఒక రోజు సోప్ తో ఫేస్ వాష్ చేయండి, ఒక రోజు ఫేస్ వాష్ తో వాష్ చేయండి. ఆ డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది, చెప్పడం కాదు చేయడంలో తెలుస్తుంది. కరెక్టా కాదా? సో చేస్తారా? ట్రై చేస్తారా అందరూ? ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఫేస్ వాష్ తో వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫేస్ వాష్ అనేది ఇందాక నేను 3 లేయర్స్ గురించి మాట్లాడాలా, ఆ 3 లేయర్స్ లోకి వెళ్ళి డస్ట్ అంతా బయటికి తీసేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయి ఫేస్ అనేది స్మూత్ గా తయారైపోతుంది. మీ ఏజ్ అనేది తక్కువ కనిపిస్తుంది. మీకు ఏజ్ ఎక్కువ కనిపించాలంటే ఫేస్ కి సోప్ వాడండి, ఏజ్ తక్కువ కనిపించాలంటే ఫేస్ కి ఫేస్ వాష్ వాడండి. కావాలంటే చూడండి, ఒక 1 మంత్ వాడి చూడండి, చాలా డిఫరెన్స్ మీలోనే కనిపిస్తుంది. చెప్పడం కాదు, చేస్తేనే తెలుస్తుంది. ఏదైనా చేస్తారా అందరూ? సో ఫస్ట్ మీరు చేయాల్సిన చేంజ్ ఏంటి? ఫేస్ కి సోప్ అనేసి ఫేస్ వరకు ఫేస్ వాష్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్రీమ్, మాయిశ్చరైజర్ అండ్ ట్రీట్మెంట్. మన ఫేస్ కి ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం కి ఏ ప్రోడక్ట్ వాడాలి, కరెక్టా? ఆ ప్రోడక్ట్ తెలుసుకొని ఆ క్రీమ్ యూజ్ చేయాలి. అదే ట్రీట్మెంట్ ప్లస్ క్రీమ్ రెండు విధాలుగా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత క్రీమ్, 2 స్టెప్స్. తర్వాత ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. మనకు స్కిన్ అనేది ప్రొటెక్షన్ కావాలా లేదా? ఎండలో వెళ్ళినప్పుడు మన స్కిన్ మనం కాపాడగలుగుతుంది, ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో కాబట్టి సన్ స్క్రీన్ ఎప్పుడు వాడాలి? మార్నింగ్ టైం యూజ్ చేయాలి. ఏ సన్ స్క్రీన్ వాడాలనేది తర్వాత చెప్తాను. ఓకే, సో ఇలా ఫేస్ వాష్, క్లెన్జర్, టోనర్ అంటే ఒక ఫేస్ వాష్ అనుకోండి. ఓకే, ప్లస్ మాయిశ్చరైజర్ అండ్ ట్రీట్మెంట్, దీన్ని సిటిఎంపి అంటారు. క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, ప్రొటెక్షన్. ఇది షార్ట్ కట్ ఫామ్ అన్నమాట. బ్యూటీలో షార్ట్ కట్ యూజ్ చేసే వర్డ్ సిటిఎంపి అంటే. ఫస్ట్ ఏం చేయాలి? ఫేస్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? క్రీమ్ అప్లై చేసుకోవాలి. తర్వాత దాని మీద సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఈ 3 గంటల మీరు డైలీ యూజ్ చేస్తే మార్నింగ్ టైము, అలాగే నైట్ టైం మళ్ళీ ఒకసారి కాదు 2 సార్లు, మార్నింగ్ నైట్. సన్ స్క్రీన్ అనేది ఓన్లీ మార్నింగ్ టైం, ఎండ ఉండేది ఓన్లీ మార్నింగ్ టైమే కదా, సాయంత్రం ఎండ ఉండదు. కాబట్టి సాయంత్రం సన్ స్క్రీన్ అవసరం లేదు. మార్నింగ్ అయితే 3 వాడాలి, ఈవినింగ్ అయితే ఫేస్ వాష్, క్రీమ్. ఇలా డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. క్లియర్? అర్థమైందా? ప్రాసెస్. సో ఫస్ట్ మనకు ఫేస్ వాష్ తెలియాలి. మన వెస్టీజ్ లో స్కిన్ కేర్ లో మొత్తం 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి స్కిన్ ఫార్ములా నెట్, ఒకటి అష్యూర్, ఒకటి అష్యూర్ న్యాచురల్. అష్యూర్ న్యాచురల్ ఏంటి అని అంటే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. 12 సంవత్సరాలు దాటితే మనము అష్యూర్ న్యాచురల్ రికమెండ్ చేయాలి. ఇప్పుడు సోప్ అనేది బిలో 12 ఇయర్స్ కి ఫేస్ కి సోప్ ఇవ్వండి. అబౌవ్ 12 ఇయర్స్ మాత్రమే ఫేస్ వాష్ వాడాలి ఫేస్ కి. అలా అని చెప్పి పిల్లలకి ఫేస్ వాష్ ఇవ్వద్దు దయచేసి. ఓన్లీ 12 సంవత్సరాలు దాటితేనే ఫేస్ వాష్ ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ స్కిన్ ఫార్ములా ఏంటి అని అంటే ప్యూర్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఎక్కువగా మీరు మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి 18+ వాళ్ళని కలుస్తుంటారు. కరెక్టా కాదా? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే కస్టమర్స్ ఉంటారు మీకు. సో అటువంటి వాళ్ళందరికీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ ని తగ్గించడానికి ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ స్కిన్ ఫార్ములా. ఇలా మన దగ్గర వెస్టీజ్ లో 3 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ స్కిన్ కేర్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఫేస్ వాష్ తెలియాలి కదా, ఏ ఫేస్ వాష్ వాడాలి అనేసి. కరెక్టా? అందులో ఫస్ట్ ఫేస్ వాష్ అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ ఏంటి అని అంటే కనిపిస్తుంది కదా ఈ ఫేస్ వాష్ ఆయిలీ స్కిన్ వాళ్ళు, పింపుల్ స్కిన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. 12 సంవత్సరాలు దాటి ఉండాలి. ఎవరెవరు వాడాలి? ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్, వీళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫేస్ వాష్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ ఫేస్ వాష్ ఎవరికి ఇవ్వాలనేది మీకు క్లియర్ గా క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఆయిలీ స్కిన్, పింపుల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. నెక్స్ట్
వైటమిన్ సి ఉంది అని ఉంటే పింపుల్స్ వాళ్ళకి ఇవ్వకూడదు, ఇస్తే మంట పెడుతుంది ఎక్కువగా. ఓకేనా, అర్థమైందా? సో వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ నురుగు రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్ ఎలా పడుతుందో తర్వాత చెప్తాను, ఫస్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ ప్యూరిఫైయింగ్ క్లెన్సర్ టోనర్, డ్రై స్కిన్ కి నార్మల్ స్కిన్ కి ఇవ్వచ్చు ఫేస్ వాష్ లాగా. ఇది క్రీమ్ పేస్ట్ ఉంటుంది, క్రీమ్ ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట ఫేస్ వాష్. అదేమో జెల్ టైప్ ఉంటుంది, ఫేషియల్ ఫోమ్ ఏమో నురుగు రూపంలో ఉంటుంది, క్లెన్సర్ టోనర్ ఏమో క్రీమీ పేస్ట్ ఉంటుంది, క్రీమ్ లాగా ఉంటుంది ఫేస్ వాష్. ఓకే, డ్రై స్కిన్ కి నార్మల్ స్కిన్ కి ఏజ్ వాళ్ళకి 12 సంవత్సరాలు పైన వాళ్ళకి. క్లియర్, రాస్తున్నారా? నెక్స్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ 18 ఇయర్స్ అండ్ అబో 18 సంవత్సరాలు దాటితే వాళ్ళకి మనం డీప్ క్లెన్సింగ్ ఆయిల్ రికమెండ్ చేయొచ్చు. ఆయిల్ రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్ అన్నమాట. ఉంది డీప్ క్లెన్సింగ్ ఆయిల్, మన ఫేస్ ని డీప్ గా క్లీన్ చేసే ఆయిల్ అన్నమాట. ఓకే, సో ఇది ఆల్ స్కిన్ టైప్స్, ఏ స్కిన్ టైప్ అయినా పర్వాలేదు, ఏ స్కిన్ ప్రాబ్లం అయినా పర్వాలేదు, ఏజ్ ఒకటి చూసుకోవాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అగో వాళ్ళకి ఎవరికైనా సరే మనం డీప్ క్లెన్సింగ్ ఆయిల్ రికమెండ్ చేయొచ్చు. ఓకే, 4 ఫేస్ వాషెస్ ఎవరికి సైజ్ చేయాలో అర్థమైందా? క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఫేస్ వాష్ ని ఎలా యూజ్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్, కరెక్టా? సో మామూలుగా మీరు సోప్ తో వాష్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తారు? కరెక్టా కాదా? కరెక్ట్ కదా? ఫేస్ వాష్ వాడే విధానం మారాలి. ఫేస్ వాష్ ఎప్పుడు మీరు ఎప్పుడైతే ఇలా అనేసి ఇలా అన్నారు అనుకోండి, చర్మాన్ని ఇంకా మీరు లూజ్ చేస్తున్నారు. అలాగే ఏజ్ ఎక్కువగా కనిపిస్తుంది, చెప్పాను కదా, ఏజ్ ఎక్కువగా కనిపించేటప్పుడు మీరే చేసుకుంటున్నారు. ఫేస్ వాష్ వాడే విధానం ఎలా ఉంటుందంటే, లిఫ్ట్ చేసుకోవాలి, ఫేస్ క్రీమ్ తీసుకోండి, ఓన్లీ ఫింగర్స్ మీద ఉండాలి క్రీమ్, ఇక్కడ తగలకూడదు. మళ్ళీ ఇది ఇలా మసాజ్ చేసేస్తే ఇక్కడ ఉన్న మనకు వేడి ఉంటుంది కదా, ఆ వేడంతా స్కిన్ లోకి వెళ్ళి మా చర్మం ఇంకా నల్లగైపోతుంది. ఓన్లీ ఫింగర్స్ మీద మాత్రమే ఉండాలి ఎప్పుడైనా సరే. మనం తీసుకున్న ఆయిల్ కానీ జెల్ కానీ ఫోమ్ పేస్ట్ నురుగు కానీ ఏదైనా సరే ఈ ఫింగర్స్ మీదే తగలాలి. ఈ ఫింగర్స్ మీద అప్లై చేయండి, డాట్ అప్లై చేయండి. ఓకే, అందరం చేద్దామా? ప్రాక్టీస్ చేస్తే రెడీనా? ఓకే, సో ఫస్ట్ ఏంటి? మనకు కేసేనా నెక్ కూడా మనకే కదా? పక్కింటి వాళ్ళదా? చాలా మంది మేడం నెక్ నల్లగా ఉంది, ఏమైనా ప్రొడక్ట్స్ వేసి అనుకుంటారు. డైలీ 2 టైమ్స్ ఫేస్ వాష్ కరెక్ట్ గా చేస్తే ఏ క్రీమ్స్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా నెక్ కూడా నీట్ గా తయారవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఫేస్ వాష్ చేసేటప్పుడు నెక్ తో స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూస్తున్నామో నెక్స్ట్ ఇక్కడ రెండు చేతులు రెండు వేలు తీసుకోండి, ఇలా అనండి, ఇలా ఉన్నాయి కదా, ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఫింగర్స్ వాడుతున్నాం, మీకు ఏ ఫింగర్ అయితే వస్తుందో కంఫర్ట్ గా దాని అంటే మనకి టచ్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఈ వేలుతో అంటారా ఈ వేలుతో అంటారా మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇలా బాగా మసాజ్ చేయాలి, రైట్? సో ఫస్ట్ స్టెప్ చేయట్లే, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్, ఫోర్త్, వెరీ గుడ్. సో ఇలా ఫస్ట్ స్టెప్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఒక 2-3 టైమ్స్ వాష్ చేశారనుకోండి, మీరే అనిపిస్తుంది. ప్రాక్టీస్ మీద వస్తుంది, చెప్తే రాదు, ఏదైనా కూడా చూస్తుంటే ఆనందం తప్ప ఏం రాదు. నేర్చుకోవాలని తప్పనంటే ప్రాక్టీస్ చేయాలి, కరెక్టే కదా? సో ఇది ఇలా ఫేస్ వాష్ అనేది ఎంతసేపు చేయాలి? 30 సెకండ్స్. 30 సెకండ్స్ నుంచి దాదాపుగా ఒక 1 మినిట్, అంతకంటే ఎక్కువ సేపు మసాజ్. ఒక్క రోజు నేను తెల్లగా అయిపోవాలని చెప్పి
ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, సో సన్ ఎక్స్పోజర్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బాడీలో చేంజెస్ జరుగుతుంటాయి కదా అప్పుడు. అలాగే న్యూట్రిషన్ లోపం, మన బాడీలో సఫిషియెంట్ ఫుడ్ దొరకకపోయినా మనకి న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లం వస్తుంది. అలాగే మన ఫ్యామిలీలో ఎవరికైనా వంశపారంపర్యం జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, వెస్టీజ్ చాలా మంది అంటూ ఉంటారు, వెస్టీజ్ ఎందుకు వచ్చారంటే 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉందంటే అందుకే వచ్చామని చాలా మంది చెప్తూ ఉంటారు. కరెక్టే కదా? సో వెస్టీజ్ ఇన్కమే కాదు, బ్యూటీ కూడా 3 తరాలు ఇస్తుంది. ఎలా 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 అంటే ఇప్పుడు చూడండి, మన తాతయ్యలు ముత్తాతలు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే అవగాహన లేదు, అప్పుడంత నాలెడ్జ్ లేదు కదా చాలా మందికి. సో వాళ్ళకి తెలియక ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని మాకు వస్తుంది. ఇప్పుడు మనకు అవగాహన ఉంది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, అందరికీ తెలుస్తుంది, ప్రతి ఒక్కటి యూట్యూబ్లో ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నాలెడ్జ్. కరెక్టే కదా? సో మనం అవగాహన తీసుకొని ప్రోడక్ట్స్ యూజ్ చేసి మన స్కిన్ని ఆరోగ్యంగా పెట్టుకున్నాం అనుకోండి, మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయా? వాళ్ళ పిల్లలకి సో వెస్టీజ్ 3 జనరేషన్స్ ఇన్కమే కాదు, 3 జనరేషన్స్ బ్యూటీ కూడా ఎలా ఇవ్వాలో నేర్పిస్తుంది. ఓకే, సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ కోసం కాకపోయినా మీ పిల్లల కోసమన్నా మీ స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోండి. మీరే ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం, వాళ్ళ తర్వాతే మనకి ఏదైనా. కాబట్టి అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి మీ స్కిన్ ని కూడా మీరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో పిగ్మెంటేషన్ కి బెస్ట్ సొల్యూషన్ ఏంటి మన వెస్టీజ్ లో? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. స్కిన్ ఫార్ములా 9 గురించి మాట్లాడితే మై డియర్ ఫ్రెండ్స్ చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ లాంచ్ అవ్వాలంటే స్కిన్ ఫార్ములా 9 మీకు తెలుసా, కంపెనీ 4 ఇయర్స్ టైం తీసుకుంటుంది. 4 ఇయర్స్, 3 to 4 ఇయర్స్ రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు టేబుల్ మీద ఉందంటే దాదాపు దీని టెస్టింగ్ ఒక 6 ఇయర్స్ ముందు అయిపోయి ఉంటుంది. నేను వచ్చి 5 ఇయర్స్ అవుతుందంటే దాదాపు 2016లో లాంచ్ చేశారు స్కిన్ ఫార్ములా 9. మన వెస్టీజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004లో స్టార్ట్ అయింది. 2016లో మన వెస్టీజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. స్కిన్ ఫార్ములా 9 కానీ, అశోక్ కానీ, మేకప్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా 2016లో తీసుకొని వచ్చారన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు ఇంత టైం తీసుకున్నారంటే చూడండి, ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఏ స్కిన్కి ఇవ్వాలి, ఏ ప్రాబ్లమ్కి ఇవ్వాలి, ఒకవేళ యూజ్ చేసి స్టాప్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుందా, ఇవన్నీ కంపెనీస్ చూస్తున్నాయి అన్నమాట. ల్యాబ్లో రీసెర్చ్ చేస్తారు సైంటిస్ట్. అలా దాదాపు ఒక 3 to 4 ఇయర్స్ టెస్ట్ చేసి సక్సెస్ అయితేనే మన గౌతమ్ వాలే సార్ ఎవరు, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు, ఆయన చేతిలో ప్రోడక్ట్ తీసుకుని పెట్టాలి. ఎందుకంటే గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు అనుకుంటాము, మీరు ఎంతమంది అనుకుంటారు ఈ రోజు నేను అందంగా ఉంటే చాలు అని అనుకుంటున్నారా? ఓకే, ఈ రోజు అందంగా ఉంటే చాలు, రేపు ఏమైనా పర్వాలేదు ఆ స్కిన్. ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది పర్మనెంట్ గా నా స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి అనుకుంటున్నారు? ఇంక్లూడింగ్ మీ, ప్రతి ఒక్కరు అనుకుంటాం. దానికోసమే ఇది తీసుకొని వచ్చారు. ఈ ప్రోడక్ట్ స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఇందాక 3 లేయర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, 3 లేయర్స్ లోకి వెళ్ళి మన స్కిన్ లో ఉన్న చచ్చిపోయిన కణాలు, బ్యాక్టీరియాస్, దుమ్ము, ధూళి అంతా రిమూవ్ చేసి మనకు ఏదైతే ప్రాబ్లమ్ కి యూజ్ చేస్తున్నామో స్కిన్ సమస్యకి, ఆ సమస్యను రిమూవ్ చేయడానికి స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీరు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ అనుకోవచ్చు ఇవి ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తారేమో అందుకే మనకు తొందరగా రిజల్ట్ వస్తుంది అని. ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ని బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటారు. అంటే మన స్కిన్ కి హార్మ్ఫుల్ చేయకుండా మన స్కిన్ ని హెల్తీగా, మన స్కిన్ ప్రాబ్లమ్ ని తగ్గించడానికి అందుకే 4 సంవత్సరాల టైం తీసుకున్నారు. 1 రోజు 2 రోజులు కాదు రీసెర్చ్ కి, 4 సంవత్సరాలు ఈ రోజు ఈ ప్రోడక్ట్ 4 సంవత్సరాలు కాదు, నిన్ను అడుగుతున్నా. ఎందుకంటే 4 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తారు. ప్రోడక్ట్ తీసుకెళ్లి వాళ్ళే సార్ చేతిలో పెడతారు. వాళ్ళే సార్ వెంటనే అస్సలు అక్సెప్ట్ చేయరు. నాలాంటి జోనల్స్ మన
మందికి ముగ్గురు ఉన్నాం మేము. మా ముగ్గురికి చిన్న చిన్న శాంపిల్స్ పంపిస్తారు. శాంపిల్స్ పంపిస్తే అవి మేము టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి ఎన్ని రోజులు 3 to 6 months 3 నెలల నుంచి 6 నెలల వరకు ట్రై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ రోజు తెలంగాణలో ఉన్నాం, క్లైమేట్ ఇలా ఉంది. రేపు నేను బెంగళూరు పోతాం, చాలా చల్లగా ఉంటుంది. రేపు చెన్నైకి వెళ్తాం, క్లైమేట్ వేరే ఉంటుంది. కరెక్టా? కేరళ వెళ్తాం, అక్కడ క్లైమేట్ వేరే ఉంటుంది. సో ఇలా సౌత్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ లో, డిఫరెంట్ సిటీస్ లో ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ అన్ని టెంపరేచర్స్ కి సెట్ అవుతుందా లేదా? ఎందుకంటే ఇది ఇండియన్ స్కిన్ కి సెట్ అయ్యే విధంగా తయారు చేసిన ప్రోడక్ట్, కానీ మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా? అలా సేమ్ నార్త్ ఈస్ట్ లో, వెస్ట్ లో అందరూ కూడా ట్రై చేస్తాం అనమాట. ఎందుకంటే మేము ఒక రోజు ఒక ప్లేస్ లోనే ఉంటాం. ఒక మంత్ లో నేను 5 states ట్రావెల్ చేస్తూనే ఉంటాం. సో కాబట్టి రోజు ట్రై చేస్తాం అన్నమాట. అలా శాంపుల్ ట్రై చేసి ఓకే సార్ ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది, మన వాతావరణానికి సెట్ అయిందని మేము పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే నెక్స్ట్ మంత్ మీకు లాంచ్ ఉంటుంది. ఎస్, సో ఇంత కష్టం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వెస్టీజ్ లో ఒక ప్రోడక్ట్ మీ ముందుకు పెట్టడానికి 4.5 సంవత్సరాలు కష్టపడతాం. అలాంటి ఎంప్లాయీస్ శ్రమనే ఈరోజు మీ ముందుకు ఇంత సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ తీసుకొని వచ్చామన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా, ఎటువంటి భయం లేకుండా వెస్టీజ్ ని బిలీవ్ చేస్తే ప్రోడక్ట్స్ ని కూడా మీరు టెస్ట్ చేయొచ్చు, నమ్మొచ్చు, కాన్ఫిడెంట్ గా యూజ్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవని 100% కాదు 1000% మీకు గ్యారెంటీ ఇవ్వగలుగుతాం. కరెక్ట్? సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు ఏంటంటే మంచి రిజల్ట్ రావడం కోసం వెస్టీజ్ ఇలా ఇంత కష్టపడి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అనమాట. రైట్? సో కాబట్టి స్కిన్ ఫార్ములా అనే ప్రొడక్ట్స్ అని కాదు, వెస్టీజ్ లో ఉన్న ప్రతి కేటగిరీ అంతే. మీకు తెలుసా నెక్స్ట్ 1 year లో ఏం లాంచ్ అవుతుందో నాకు 1 year ముందే తెలుసు. ఆల్రెడీ ట్రైల్ లో ఉన్నాం కాబట్టి. కరెక్టా కదా? సో ఇలా ఎంత కష్టపడతారంటే, సో వెస్టీజ్ ఎంప్లాయీస్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, స్కిన్ ఫార్ములా అనేది స్పెషాలిటీ అది. అలాగే స్కిన్ ఫార్ములా అంటే మీనింగ్ కూడా ఉంటుంది. వెస్టీజ్ అంటే మీనింగ్ తెలుసుకున్నారు కదా, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. స్కిన్ ఫార్ములా 9 మీనింగ్ తెలిసే ఎవరికైనా? స్కిన్ ఫార్ములా 9 ఫార్ములాస్ తో మన స్కిన్ కోసం తయారు చేసిన ప్రొడక్ట్స్. స్కిన్ ఫార్ములా 9 అంటే ఎవరైనా కస్టమర్స్ అడిగారనుకోండి, చెప్పేటట్లు ఉండాలి. మీకు సైలెంట్ గా కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు అడిగారనుకోండి, మీరు సైలెంట్ గా మీ లీడర్ కి ఫోన్ చేస్తారు, ఒక్క నిమిషం మేడం మళ్ళీ చెప్తా ఉన్నాను అని చెప్తే ఎలా ఉండదు? వాళ్ళకి బాగుండదు, మీకేం తెలియదు చెప్పడానికి వచ్చాను అనుకుంటారు. అదే మీరు కాన్ఫిడెంట్ గా చెప్పారనుకోండి, నాలెడ్జ్ ఉంది మేడం జాయిన్ అయితే బాగుంటుంది, నా ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటారు. కరెక్టా కదా? సో అలా అక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది అక్కడే డిసైడ్ అయిపోతుంది. కాబట్టి మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంతే నాలెడ్జ్ యూజ్ చేయండి. ముందే ప్రిపేర్ అవ్వండి ఏంటేంటి చెప్పాలి అనేసి. రైట్? సో ఇలా స్కిన్ ఫార్ములా 9 కూడా ఒక మీనింగ్ ఉంది. అష్యూర్. అష్యూర్ అంటే ఏంటి? నమ్మకం. అష్యూర్ న్యాచురల్స్ మన దగ్గర ప్రోడక్ట్స్. అష్యూర్ న్యాచురల్ అంటే నేచర్ నుంచి తయారు చేసిన ప్రోడక్ట్స్, నేచర్ కి దగ్గరగా ఉన్నవన్నమాట. మనం రోజు తినేవి, తాగేవి వాటితోనే తయారు చేస్తాం అన్నమాట మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా. రైట్? సో ఎవరైనా అడిగితే వెస్టీజ్ లో స్కిన్ ఫార్ములా ప్రోడక్ట్స్ ఏ ఇంగ్రీడియంట్స్ తయారు చేశారంటే బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని మీరు చెప్పగలగాలి. ఓకేనా? బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మన చర్మానికి హానికరం చేయకుండా, మన స్కిన్ ప్రాబ్లమ్ ని తగ్గించి, మన స్కిన్ ని హెల్తీగా లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇవ్వడానికి ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ నే బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటారు. ఓకేనా? రాస్తున్నారా? గ్రేట్. సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ మార్నింగ్ అందరిని అడిగితే ఎంతమంది అందంగా అంటే ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, నా స్కిన్ చాలా గ్లోగా ఉండాలి. చాలా మందికి స్కిన్ డల్ గా ఉంటుంది, మెయింటెనెన్స్ లేక. కరెక్టా? స్కిన్ డల్నెస్ తగ్గిస్తుంది, స్కిన్ ని గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. అలాగే మంగు మచ్చలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయొచ్చు. అలాగే చాలా మందికి స్కిన్ ఎలా ఉంటుందంటే చీక్స్ అంతా షైనింగ్ ఉంటుంది, ఫోర్ హెడ్ అంతా బ్లాక్ గా ఉంటుంది. కరెక్టా? అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటారు దాన్ని. అన్ఈవెన్ స్కిన్ టోన్ ని ఈవెన్ గా ఒక్క మాటలో చెప్పాలంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్
ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకొని బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చేతులు పెట్టేసి రావచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు, అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ కదా. సో ప్రాబ్లం లేదు. మంగు మచ్చలు తగ్గిస్తుంది, మొటిమలు ఉంటాయి, మొటిమలు పడినాక పింపుల్స్ పోయిన తర్వాత డార్క్ స్పాట్స్ తయారైంది మచ్చలు, ఆ మచ్చల్ని తగ్గిస్తుంది, స్కిన్ డల్నెస్ ని రిమూవ్ చేస్తుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ గా చేస్తుంది. ఇంకేం కావాలి? 90% ఇదే ప్రాబ్లం ఉంటుందా లేదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మన వెస్టీజ్ లో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా లేడీస్ జెంట్స్ ఇద్దరు వాడచ్చు. టెక్నాలజీతో తయారు చేస్తారు ఈ ప్రొడక్ట్స్. సో కాబట్టి మీ డబ్బులు కూడా సేవ్ చేయడానికే కంపెనీ ఇలా ప్రొడక్ట్స్ తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి? మంగు మచ్చలు, మంగు మచ్చలు, డార్క్ స్పాట్స్, మొటిమల మచ్చలు. ఇక్కడ మీరు క్లియర్ గా వినాలి, మొటిమలకి కాదు, మొటిమల మచ్చలు, మంగు మచ్చలు, డల్నెస్ ఉన్నా, స్కిన్ గ్లో కావాలి అన్నా, అసలు ఏ ప్రాబ్లం లేదు, నా స్కిన్ బాగా మెయింటైన్ అవ్వాలన్నా మనము బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇది ఒక జెల్ బేస్డ్ క్రీమ్. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 3 months వస్తుంది. డైలీ 2 times యూజ్ చేయాలి. ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, 18+ వాళ్ళకి ఇవ్వాలి. ఎన్నిసార్లు యూజ్ చేయాలి? 2 times. ఓకే, సో ఈ ప్రోడక్ట్ ఎందుకంత స్పెషల్ అంటే మన స్కిన్ సెల్స్ ని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆ మిల్క్ ప్రొడక్షన్ ఏదైతే ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, దాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రోటీన్ తగ్గిస్తుందో ఆటోమేటిక్ గా మన స్కిన్ అనేది గ్లో వచ్చేస్తుంది, మంగు మచ్చలు తగ్గిపోతాయి. అది ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వెరీ సూపర్ ప్రోడక్ట్. మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ సెల్లర్. బై ద వే, తెలంగాణ ఇస్ నంబర్ 1 ఇన్ ఇండియా. నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ప్రెసెంట్ పాన్ ఇండియాలో. వరల్డ్ వైడ్ అని చెప్పాలి. మన కంట్రీస్ లో ఎక్కడున్నా మొత్తం ఇండియాలో అంతా పోల్చుకుంటే తెలంగాణనే ఎప్పుడు దాదాపు ఒక 1 year నుంచి కూడా 2 years మాక్సిమం తెలంగాణనే ఫస్ట్ వస్తుంది. సో బికాస్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు యూ పీపుల్. మీరు కష్టపడుతున్నారు కాబట్టి తెలంగాణ ఈరోజు నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. కరెక్టా? నెక్స్ట్ అర్థమైందా? పిగ్మెంటేషన్ ఏమి ఇవ్వాలా? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ముడతలు, wrinkles and fine lines. చర్మం మీద ముడతలు ఎందుకు వస్తాయి తెలుసా? మనం స్కిన్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఎండలో మన బాడీలో, మన ఫేస్ లో కొలాజిన్ అనే ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కొలాజిన్ అనే ప్రోటీన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట ఎండలో బయటకు ఉన్నప్పుడు కొందరికి. సో చిన్న చిన్న రంధ్రాలు, ఇందాక చెప్పాను కదా, చిన్న సూది, ఫస్ట్ 0 size సూది ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన శ్వేతరంధ్రాలలో. సో వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే చర్మంలో నుంచి చెమట అనేది బయటికి పోక, సో చర్మం అనేది టైట్ అయిపోయి ఆ చర్మం ముడతల రూపంలో మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, చూడండి, టైట్ స్కిన్ ఇలా ఉంటుంది, డార్క్ స్కిన్ ఇలా కనిపిస్తుంది, ముడతలు వచ్చిన కనిపిస్తున్నాను. దానికోసం మన వెస్టీజ్ సొల్యూషన్ ఏంటి? స్కిన్ ఫార్ములా నైట్ యూత్ ఎలెక్సర్. పేరులోనే ఉంది యూత్ ఎలెక్సర్. యూత్ గా కనిపించాలి, ఇంకుగా కనిపించాలంటే ఏం యూజ్ చేయాలి? యూత్ ఎలెక్సర్ యూజ్ చేయాలి. స్పెషల్లీ ఈ ప్రోడక్ట్ లేడీస్ కంటే జెంట్స్ కి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. ఎందుకు అంటే సార్ మీరందరూ కూడా షేవింగ్ చేస్తుంటారు, ఎవ్రీడే షేవింగ్ చేస్తుంటారు కదా. షేవింగ్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని కాంప్లికేషన్స్ లైక్ మంట పెట్టడం, రఫ్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయా? సో ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే మీకు స్కిన్ అనేది రఫ్నెస్ ఉంటుంది కదా, ఆ రఫ్నెస్ రిమూవ్ చేసి స్మూత్ గా తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది. యూత్ ఎలెక్సర్ యొక్క స్పెషాలిటీ స్కిన్ ని ఇన్స్టెంట్ గా గ్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, స్కిన్ టైట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైతే 22 years తర్వాత అబవ్ ఉన్న వాళ్ళకు ముడతలు స్టార్ట్ అవుతాయి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అనుకుంటే వాళ్ళందరూ కూడా యూత్ ఎలెక్సర్ యూజ్ చేస్తే స్కిన్ గ్లో వస్తుంది, ప్లస్ స్కిన్ టైట్ అయ్యి ముడతలు అనేవి తగ్గిపోతాయి అనమాట. ఓకేనా? ఫేస్ మొత్తం అప్లై చేయాలి, ఎక్కడ ముడతలు ఉంటే అక్కడ అప్లై చేయడం కాదు, ఫేస్ మొత్తం అప్లై చేయాలి. డైలీ ఎన్నిసార్లు వాడాలి?
స్కిన్ ఫార్ములానే ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్. ఇది 15 సంవత్సరాల దాకా ఎవరైనా ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వాలి? 15 ఇయర్స్ అండ్ అబోవ్. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి? క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు ట్రైనింగ్ అయిపోయేంత వరకు. మీరు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా నోట్ చేసుకోవాలి. యూత్ లెసెస్ ఎవరికి ఇవ్వాలి? ఏజ్ వాళ్ళకి 22+. ఏ ప్రాబ్లం వాళ్ళకి ఇవ్వాలి యూత్ లెసెస్? మంగు మచ్చలు ఉంటే ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి? స్కిన్ డ్రైగా ఉంటే ఏమి ఇవ్వాలి? ఇప్పుడు చెప్పింది అంటాం. వెరీ గుడ్ ఆన్సర్. ఓకే. చర్మం ఎవరికైతే డ్రైగా ఉంది, చర్మం అంతా మంట పెడుతుంది, పొట్లాగా వచ్చేస్తుంది, బర్నింగ్ అవుతుంది అంటే డ్రై స్కిన్. కంప్లీట్ గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మనము హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇది డైలీ 2 టైమ్స్ వాడాలి. యూజ్ చేయడం వల్ల మాయిశ్చరైజర్ ని సెల్స్ లోకి పోనిచ్చి మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఫేస్ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు మంగు మచ్చలు వచ్చాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, నా ఏజ్ ఒక 20+, 20+ కాదు 20+ అనుకుందాం. నాకు ఏ ఫేస్ వాష్ ఇస్తారు, ఏ క్రీమ్ ఇస్తారు? మీరే చెప్పండి. నా ఏజ్ 20+, నేను ఒక కస్టమర్ అనుకుందాం. నన్ను మీరు కన్విన్స్ చేయగలిగితే ఒక 1000 క్రీమ్ ఇస్తాను అనుకుందాం. నాకు ఏ ఫేస్ వాష్ ఇస్తారు, ఏ క్రీమ్ ఇస్తారు? నాకు మంగు మచ్చలు ఉన్నాయి, నా ఏజ్ 20+. నాకు ఏ ఫేస్ వాష్ ఇస్తారు? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ ఇస్తారు. ఫేస్ వాష్ ఏమి ఇస్తారు? ఎగ్జాక్ట్లీ. అర్థమైందా ఎలా సజెస్ట్ చేయాలో? సో కస్టమర్ ఈజ్ 18+ ఉండే వాళ్ళకి ఫేస్ వాష్ లో ఒకటి క్లెన్జింగ్ ఆయిల్ ఇవ్వాలి, క్రీమ్ బ్రైట్నింగ్ క్రీమ్ ఇవ్వాలి. ఒకవేళ తర్వాత చెప్తారా? ఓకే, ఇక్కడికి అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. పింపుల్స్. పింపుల్స్ అనేది చాలా ప్రాబ్లం. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. ఆ పింపుల్స్ ఎందుకు వస్తాయి తెలుసా? ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, ఇందాక మనం 3 లేయర్స్ గురించి మాట్లాడుకున్నామా? ఇది 3rd లేయర్. ఓకే, సో మనకి ఇట్లా చిన్న చిన్న హెయిర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఫేస్ మీద. ఇది సిబం అంటే ఫ్యాట్. ఇందాక చెప్పాను కదా 3 లేయర్స్ సిబం ఉంటుంది అనేసి. సో మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద స్వేద రంధ్రాలు ఉంటాయి. అది ఉండడం వల్ల దుమ్ము ధూళి అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది ఫేస్ లోకి. కరెక్టా? ఆ ఫేస్ లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి ఈ ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ మీద కూర్చుంటుంది, సిబం మీద, కొవ్వు మీద. అదేం చేస్తుందంటే ఈ ఫ్యాట్ అలాగే మనం ఏదైతే దుమ్ము ధూళి అంతా వెళ్ళిపోయింటాయి కదా, బ్యాక్టీరియాస్ అన్ని లోపలికి వెళ్ళింటాయి, ఆ రెండు కూడా మిక్స్ అయిపోయి